హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏముంది మీరు చూస్తున్నారుగా, థంబ్నెయిల్ చూసుంటారు. వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఎవరైనా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. వినాయక చవితి చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక వారం రోజుల ముందు రోజు నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు ఉతికి ఆరేయాలి. ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వినాయకుడిని డెకరేషన్ చేయాలి. ఏమేమి చేయాలనేది ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే తర్వాత అదే రోజు చేసుకుంటే అంతా హడావిడి అవుతుంది. కాబట్టి ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. మళ్ళీ వినాయకుని పూజ అయిన తర్వాత అదంతా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి అంత ఈజీ కాదు. ఇంట్లో ఉండి చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఎంత కష్టం అనేది. మళ్ళీ వినాయక చవితి రోజు మనం ఇంట్లో పూజ చేసుకున్నదే కాక బయట మన గల్లీలో వినాయకుని నిలబెడితే అదే రోజు అక్కడికి వెళ్ళి రావాలి. అక్కడ ప్రసాదాలు, అక్కడ అంతా హడావిడి, చాలా హడావిడి ఉంటుంది. పండుగలు వస్తున్నాయంటేనే మొత్తం హడావిడి. మనం డెకరేషన్ చేసిందే కాక మనం కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. ఊరికే వెళ్తే ఏం బాగుంటుంది. అందుకే మనం కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. వినాయక ప్రసాదాలు ఏమేమి రెడీ చేశానో ఇవి చూడండి. మీ ఇంట్లో కూడా ఇవే ఉంటాయి, అందరి ఇళ్ళల్లో ఇవే ఉంటాయి. ఎవరికైతే చాలా మందికి అయితే ఇష్టం ఉండదు. కొందరికి అయితే ఇష్టం ఉంటుంది. ప్రసాదం తాలికల పాయసం అందరి ఇళ్ళలో ఉండే వెరైటీస్ మన ఇంట్లో ఉంటాయి. ఇంకేముంటాయి వెరైటీస్ ఆ రోజు చేసుకోవడానికి. అన్నం, తాలికల పాయసం, పాలు. కొందరి ఇళ్ళలో కలయగూరని చేస్తారనమాట వినాయక చవితికి. ఇక్కడ మా ఇంట్లో కూడా అంటే కలయగూర అంటే అన్ని కూరలన్నీ కలిపేసి కూర చేస్తారనమాట. ఇట్లా అన్నీ కలిపేసి చేస్తారు కర్రీస్. మీ ఇళ్ళలో ఉంటే కామెంట్ చేయండి. నెయ్యి పాయసానికి, తాలికల పాయసానికి నెయ్యి వేసుకోవడానికి నెయ్యి. ఈ విధంగా 4 ఐటమ్స్ అయితే వేసాం. ఎక్కువేం చేయలేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది అవన్నీ చేయాలంటే. కాబట్టి మా దగ్గర ఉన్నంతలో మేము చేసుకున్నాం. చిన్నగా అయితే చేసుకున్నాం. తినడానికి చాలా టైం అయింది. అందరికీ తినిపించి మనం తినేసరికి టైం అయింది. మళ్ళీ పండుగని ఒక హాలిడే అని ఇంట్లో ఉంటాం తప్ప పనులు వర్కింగ్ డే కంటే ఎక్కువ హాలిడే రోజే ఎక్కువ పనులు వస్తాయి. ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ కడిగేసి ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టేసుకోవాలి. ఇంకా తినడం తక్కువ, క్లీన్ చేయడం ఎక్కువ. పండుగలు పబ్బాలు అంటేనే ఇంత. మీ ఇంట్లో మీరు ఎలా పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు బూస్ట్ ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ ఇళ్ళలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మోర్ వీడియోస్.